ఈ మధ్య ఒకరు మనం చెప్పినటువంటి హోపనోపనో మీద వీడియో చూసి కింద ఒక ప్రశ్న వేశారు. అన్నిటికీ కలిపి ఒకేసారి హోపనోపనో ఎలా చేసుకోవాలో చెప్పండి అని. దానికి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంచి ప్రశ్న. అన్నిటికీ కలిపి ఒకేసారి చేసుకోవడం చాలా ఉత్తమం కూడా. మనకి ఏదైనా తీవ్రమైనటువంటి సమస్య ఉంటే ఆ ఒక్క సమస్య గురించి చేసుకోవడం మంచిదే. మనకు అంత తీవ్రంగా ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నాయనుకున్నప్పుడు మనకు పోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి జనరిక్గా చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సమస్య లేకపోయినా హోపనోపనో చేసుకోవాలండి. మన జో వైటల్ ఏం చెప్తాడంటే, ఎంతకాలం చేయాలి ఇది హోపనోపనో అంటే లైఫ్ టైం చేసినా సరిపోదని చెప్తాడు. కాబట్టి అంత కర్మ మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని క్రమేపీ మనం తొలగించుకోవాలంటే హోపనోపనో లైఫ్ టైం చేయాల్సినటువంటి ప్రాక్టీసు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తే హోపనోపనోని అన్నిటికి కలిపి ఒకసారి ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. హోపనోపనో కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ, ఎందుకంటే తరచూ పొరపాటు పడుతుంటారు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నా, అసలు హోపనోపనో అనేది మనం ఎవరికి చేస్తున్నాం అనేది ఏంటంటే, ఎవరికి అంటే హ్యూల్ అని చెప్పింది టు ద డివినిటీ. ఇట్ ఈస్ లైక్ ఎ పిటిషన్ టు డివినిటీ. ఈ మాట చెప్పారు హ్యూలెన్. తర్వాత ఎప్పుడు ఇది పనిచేస్తుంది అంటే, వెన్ యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ. నువ్వు ఏదైతే ప్రస్తుతం జీవితంలో అనుభవిస్తున్నావో దానికి కారణం నీవని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. అంతేగాని పక్కనోడో ఇంకొకడో లేకుంటే దేవుడో కారణం అనుకుంటే హోపనోపనో చేయాల్సిన అవసరం లేదు. అది ఎటువంటి ఫలితాన్ని మీకు ఇవ్వదు. కాబట్టి హోపనోపనో ప్రకారం బేసిక్ ఎలిజిబిలిటీ ఏమిటంటే, మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితికి కారణం పూర్తిగా నేనే. అంటే నేను ఎన్ని రకరకాలుగా అంటే నా ఆలోచనలతో నేను అట్రాక్ట్ చేసుకున్నవి కొన్ని, నా యొక్క నమ్మకాలతో కానీ, నా పర్సెప్షన్ కానీ, లేకుంటే పూర్వం నేను తెచ్చుకున్నటువంటి కర్మల యొక్క ఫలితంగా కానీ, కొన్ని యాన్సెస్టర్స్ నుంచి మనకు వస్తాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చేటుంటే దాన్ని పితృదోషాలు అంటాం కదా మనము. ఆ పితృదోషాల వల్ల కూడా కావచ్చు. ఇదో ఏ విధంగా వచ్చినా సరే అల్టిమేట్గా దానికి కారణం మనమే. మనం అనుభవించాల్సిందే ఎప్పుడైనా సరే మనకు వస్తూ ఉంటుంది. మనది కాంతి మనకి అప్పటికి రాదు అని నేను పదే క్లాసులో చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ విధమైనటువంటి నమ్మకం ముందు ఉండాలి. మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం నేను. రెండవది, ఎవరిని అడ్రస్ చేయాలి అంటే పిటిషన్ టు డివినిటీ. ఇది ఒక పిటిషన్ లాగా రాసుకోవాలి మనం. ఎవరికి? డివినిటీకి. ఎందుకంటే చాలామంది మనకి ఏదైనా డబ్బు కావాలంటే డబ్బుకి ఐఎమ్ సారీ చెప్తున్నారు, సొంత ఇల్లు కావాలంటే ఇంటికి సారీ చెప్తున్నారు, కారు కావాలంటే కారుకి. అలా కాదు. అంటే హోపనోపనో బేసిక్ హోపనోపనో ప్రిన్సిపలే రాంగ్ అక్కడ. బేసిక్ హోపనోపనో ఏం నమ్ముతుంది అంటే, బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా నీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ వరల్డ్ తాలూకా రిఫ్లెక్షనే ఈ అవుటర్ వరల్డ్. రెండోది లేదంటున్నారు ఇక్కడ. అంటే ఇది పిక్చరు, అంటే ప్రొజెక్టర్లో ఉన్నటువంటి పిక్చరు అవుటర్ వరల్డ్ అయితే, ప్రొజెక్టర్ అనేది ఇన్నర్ వరల్డ్. మనం పిక్చర్ మార్చాలనుకోండి, స్క్రీన్ మీద ఉన్నటువంటి బొమ్మ మారాలనుకోండి, స్క్రీన్ మీద దిద్దితే మనకు ఉపయోగం లేదు. ఎక్కడ దిద్దాలి? ప్రొజెక్టర్లో మార్చాలి. కాబట్టి హోపనోపనో అనేది ఏం చేస్తుందంటే, మన ఇన్నర్ వరల్డ్ మార్చుకుంటే అవుటర్ వరల్డ్ ఆటోమేటిక్గా మారుతుంది అని నమ్ముతుంది. కాబట్టి అవుటర్ వరల్డే లేదు, ఉన్నదంతా ఇదే బయటకు కనపడుతుంది. కాబట్టి బయట వరల్డే లేదన్నప్పుడు ఎవరికి సారీ చెప్తావు? డబ్బుకి ఎందుకు సారీ చెప్తావు? మనుషులకి ఎందుకు సారీ చెప్తాం? కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి డివినిటీకి మనం సారీ చెప్తాం. ఎందుకు చెప్తున్నాము అంటే, అది మనమే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, మన ఆలోచనలతో మన కర్మలతో మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం సారీ చెప్తున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. తర్వాత థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాం? ఈ ప్రాసెస్ నుంచి ఆ డివైనే మనల్ని బయటపడేయగలదు, వ్యక్తులు కాదు. వ్యక్తులకు అంత శక్తి ఉండదు. కాబట్టి వేరే వ్యక్తులకి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ కూడా చెప్పక్కర్లేదు. కాబట్టి డివినిటీకి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఐ లవ్ యూ చెప్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఆ భగవంతుని, ఆ యొక్క డివినిటీని, లేకుంటే యూనివర్స్ అనుకోండి జనరిక్గా అయితే, మనం ప్రేమిస్తూనే ఉంటాం ఎప్పుడు. ఈ ఉద్దేశంతో మనం హోపనోపనో చేసుకోవాలి. సరే, ఏ విధంగా చెప్పుకోవాలి? మన క్లాస్లో ఇంతకుముందు ఎలా చేసామంటే, దీన్ని మనకు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఒక పిటిషన్లా మనం రాసాం, ఒక డ్రాఫ్టింగ్ చేసాం. క్లాస్లో చాలా బాగా చెప్పాము, రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు వచ్చింది.
కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి ఒక పిటిషన్గా రాసుకోండి. లేదు మీకు ఎవరైనా ఆరాధ్య దైవం ఉంటే ఆ దేవుడికి, దుర్గాదేవిని రాస్తానండి పిటిషను అంటే సంతోషం, ఏ ఇబ్బంది లేదు. భగవంతుడు ఎవరికి మీరు అడ్రస్ చేసుకుని ఒకటే. కాబట్టి భగవంతుడికి అడ్రస్ చేయాలి. ఇక చేసేటప్పుడు ఏం చెప్పాలి అంటే అన్నిటికీ కలిపి చెప్తున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, నేను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి పూర్తిగా బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇక్కడ చెప్పుకోండి ఏంటి పరిస్థితి అని. నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్య పరిస్థితికి, సామాజిక పరిస్థితికి, కుటుంబ పరిస్థితికి, విద్యలో ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే వీటన్నిటిలో కూడా మీకు స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటే గుర్తెచ్చుకోండి. ఇది చెప్పేటప్పుడు మాత్రమే, తర్వాత పదే పదే అవసరం లేదు. అంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అన్నప్పుడు అప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, అది గుర్తెచ్చుకోండి. అటువంటి అప్పుల గురించి, కుటుంబ పరిస్థితి, కుటుంబంలో అయిన సమస్యలు ఉంటే ఈ కుటుంబ పరిస్థితికి, సమాజంలో అయిన సమస్య ఉంటే ఆ సమాజంలో అటువంటి సమస్యలకి, ఉద్యోగంలో సమస్య ఏమైనా ఉంది, ఉద్యోగంలో అటువంటి సమస్యకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది కొంత ఫీల్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫీల్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ పరిస్థితిని మనమే క్రియేట్ చేసాం కదా, మనమే కల్పించాం కదా. కాబట్టి మనం అందుకని సారీ ఫీల్ అవుతున్నాం. సారీ ఫీల్ అవుతున్నాము అంటే మనం తప్పు చేసామని కాదు, మనకు అందులో బాధ్యత ఉంది కాబట్టి మనం సారీ ఫీల్ అవుతున్నాం. ఆ బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మకి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అది బాధ్యత సంపూర్ణంగా నాదంటున్నాం. నాదన్నప్పుడు ఆటోమేటిక్గా మనం సారీ చెప్తాం. తప్పు చేయకపోయినా మనం చెప్తాం. మనం కాన్షియస్గా తప్పు చేయకపోయి ఉండొచ్చు, సబ్ కాన్షియస్ లెవెల్లో ఏదో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి మన ఆలోచనల విధానంలో, లేకుంటే కర్మ ఫలితాలు. ఇవన్నీ ఒకసారి స్మరించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. క్లాస్లో చెప్పాం, అప్పుడప్పుడు శ్రీనివాస అనుకుంటూ ఉండండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఒకసారి మెకానికల్ రొటీన్ అయిపోతుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి అడ్రస్సింగ్, ఎవరికి అడ్రస్ చేస్తున్నాం, అయ్యా శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ శ్రీనివాస అన్నప్పుడు మనకు ఒక అటెన్షన్ వస్తుంది. ఆయన్ని పిలిచి మరి శ్రీనివాస, ఐఎమ్ సారీ అలా చెప్తున్నప్పుడు ఆ భావన ఉంటుంది. ఆ ఫీల్ పెరగడం కోసం అప్పుడప్పుడు ఆ శ్రీనివాస, అమ్మ దుర్గమ్మ, ఐఎమ్ సారీ అంటే పిలిచి, ఆ పేరుతో పిలిచి ఐఎమ్ సారీ చెప్తుంటే ఆ ఫీల్ మనకు ఈజీగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒక 10-15 టైమ్స్ మామూలుగా చెప్పేసి ఒకసారి మధ్యలో ఐఎమ్ సారీ శ్రీనివాస, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది వెరీ గుడ్ ప్రాక్టీస్. నేను క్లాస్లో చాలాసార్లు చెప్పాను. 1-to-1 కౌన్సిలింగ్లో కూడా చాలామంది ఈ పద్ధతిలో చెప్పాను. ఈ పద్ధతిలో చెప్పిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా వాళ్ళ జీవితంలో మిరాకిల్స్ అనే అనండి, మిరాకిల్సే జరిగినాయి. అద్భుతం. ఒకటి చేస్తే, ఒకదానికోసం చేస్తే ఆ ఒకదానితో పాటు ఇంకా 10 చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ కూడా సెటరేట్ అవ్వడం గమనించారు. అది ఏంటో ఆశ్చర్యం, నాకు కూడా అంత ఆశ్చర్యం వేసింది. కొంతమంది ఏదో ఒక సమస్యకు నన్ను అడుగుతారు, ఏదో ఆర్థిక సమస్య ఏదో ఉందంటారు, దాని గురించి మనం చెప్తాం. ఆశ్చర్యం ఏమంటే మిగతా అన్నీ కూడా రావాల్సినవి అన్నీ సెటరేట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పండి, ఒకవేళ చెప్పకపోయినా కూడా ఓపెన్ ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఏంటంటే మనం చెప్పకపోయినా చుట్టూ ఏదైతే సెట్ అవ్వాలో అన్నీ సెట్ అయిపోతూ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి టెక్నిక్. నిరంతరం చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ ప్రాపర్గా ఈ పద్ధతిని అర్థం చేసుకొని చేయాలి. దీన్ని ప్రదక్షిణ పద్ధతిలో ఎలా చేయాలని ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో చూడండి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన ఫీల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెంట్గా రిజల్ట్ మనకు వస్తుంది, చాలా క్విక్గా వస్తుంది. మీరు కూడా వీలైతే ఆ పద్ధతిలో, ప్రదక్షిణ పద్ధతిలో చేయండి. రిజల్ట్స్ మీకు వస్తే కామెంట్ బాక్స్లో మనకు చెప్పండి. అంటే 10 మందికి ఉపయోగపడుతుంది ఆ కామెంట్స్ చూస్తే, అందుకని. కాబట్టి ఓపెన్ వదిలిపెట్టకుండా చేస్తూ రిజల్ట్ పొందండి. స్వస్తి.